అంటే సాయి కుమార్ ఎట్లుండేటోడమ్మా ఇంట్లో మీ అందరితో మంచిగానే ఉండేదా మామూలుగా అయితే? బాగానే ఉంటుండే. వాళ్ళిద్దరికి నిన్న నైట్ గొడవ అయింది. గొడవ అవడం వల్ల నెక్స్ట్ డే అన్నయ్య ఇంటి నుంచి బయటికి వెళ్ళిండు, డాడీ కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళిండు. ఇక వాళ్ళు బయట ఎక్కడ కలుసుకున్నారో తెలియదు. అంటే మీకు కూడా తెలియదు ఇంత ఇంత దారుణంగా అవుతుందని మీరు కూడా కూషేగూడ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, ఇట్లా మీ డాడీ అన్న కొట్టుకున్నారు అని. అన్న తర్వాత మేము కుషాయిగూడ పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం. అంటే డాడీ ఇంతకుముందు గొడవలు జరిగేటే కొట్టుకునే వాళ్ళ ఇంతకుముందు ఇంట్లో ఏమైనా నార్మల్గా జరుగుతుండే, మళ్ళీ కలిసి ఉంటుండే, కానీ మరి ఇంత మామూలుగా ఉన్నప్పుడు మంచిగానే క్లోజ్గా ఉంటుండేనా డాడీ? అంటే మొగిలి కావచ్చు మీ అన్న సాయి కుమార్ కూడా మంచిగానే ఉంటుండే ఫ్యామిలీ అంతా? బాగానే ఉంటుండే. నిన్న వెళ్ళేటప్పుడు ఏమైనా చెప్పిండా అమ్మ? చివరికి ఏమైనా మాట్లాడిండా మీ డాడీ మీతో ఏమైనా చెప్పిండా? ఏం లేదు, మమ్మల్ని అందరినీ చంపుతా అని చెప్పి పోయాడు. మమ్మీని అన్నయ్యని నన్ను చంపుతా అని చెప్పి పోయాడు. మీ డాడీ మిమ్మల్ని అంటే నిన్ను కూడా కొట్టేటోడా? గొడవ అయినప్పుడు ఏమైనా మమ్మీని కొట్టేటప్పుడు అడ్డుపోతే ఏమైనా మీ మీద కూడా? నన్ను ఎప్పుడు కొట్టలే కానీ తిట్టిండు ఈసారి. చివరిగా అన్న ఇంట్లో నుంచి బయటకు పోయేటప్పుడు మీకు ఏమని చెప్పిపోయిండు అసలు సాయి కుమార్? నైట్ గొడవ అయినందుకు ఓనర్స్ వాళ్ళు రూమ్ ఖాళీ చేయమన్నారు. నేను సరే ఇంకా వెళ్ళిపోతే వెళ్ళిపోని, మనం వేరే రూమ్కి షిఫ్ట్ అవుదామని రూమ్ చూడనీకని వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిండు అంతే. ఇంకా అంతకు మళ్ళీ తర్వాత మాకు పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది. మరి ఎట్లా మా అన్న తండ్రి జనరల్గా చూస్తే అన్న మీ డాడీనే చంపేసిండు, ఎట్లా మరి ఇంత దారుణంగా చంపేసిండు? అంటే ఆయనకి ఎందుకు అట్లా అయిందో ఏమో తెలియదు.